ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీకి ఊహించిన దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 రాష్ట్రాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మారేడుమిల్లి నుంచి ఇక్కడ కుట్రవాడ నెల్లూరు అనే ప్రాంతం దగ్గర జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎలా అంటే బస్తరు జిల్లాలో ఉన్న హిడ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ మారేడుమిల్లి ప్రాంతానికి దాదాపు 350 కిలోమీటర్ల దూరం నడుచుకొని ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతంలో ఆల్రెడీ గాజల రవి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జరిగింది, ఇదే ప్రాంతంలో జరిగింది. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించడానిక లేదు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానిక అనే అంశం మనం ఒకసారి చర్చించే ముందు హిడ్మా గురించి తీసుకుందాం. హిడ్మా దాదాపు చిన్నప్పటి నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అతను స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పోలీసులు కానీ రాజకీయ నాయకులకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం హిడ్మా వేసే స్కెచ్ వేసే శత్రువులకి ఇంచుమించు నూకలు చెలిపినట్లుగానే అనుకుంటారు. ఎందుకంటే అంత ఫెరోషియస్గా ఆయన వేస్తాడు, ఖచ్చితంగా ఆయన దాడుల్లో పాల్గొంటాడు. దాదాపు 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నారు. ఒక్కొక్కటి మనం చూసుకుంటే 2007లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సిఆర్పిఎఫ్ జవాన్ మీద దాడి చేసి అతను హతమార్చాడు. అదొక్కటే కాకుండా 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో దాదాపు 76 మంది జవాన్లు చనిపోయారు. ఇంకా మూడో తీసుకుంటే 2013లో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత కోసిందో హిడ్మా కీలక పాత్ర. ఇంకా అంతేకాకుండా 2017లో తీసుకుంటే సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పి జవాన్లని అతను హతమార్చాడు. ఇంకా 2017 తర్వాత 2021లో ఏప్రిల్ 4 బీజాపూర్లో తరేంద్ర హిడ్మా వ్యూహంలో చిక్కుకొని అంటే అక్కడ ఆంబుష్ వేసి పోలీసులు వస్తారని పెట్టడంతో ఆయన తెలియక సిఆర్పిఎఫ్ జవాన్లు 23 వచ్చి చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి అతని ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. అంటే 2021 వరకు అంటే 2017 నుంచి 2021 వరకు అతను వేసిన స్కెచ్లో దాదాపు 100లాది మంది పోలీసులు చనిపోయారు. అదొక్కటే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శుక్లా కూడా అతను వేసిన స్కెచ్లోనే అతనుతో పాటు మరికొంతమంది చనిపోయారు. అదొక్కటే కాకుండా సల్వార్జుడు సంబంధించిన మహేందర్ కర్మ హత్యలో కూడా అతను ఒంట్లక పోలీసులు చెప్తున్నారు. ఇంతమంది హత్యకు కారకుడైన అతని మీద ₹1,00,00,000 పైగా రివార్డు ఉంది. దాదాపు అతనికి 3 సెక్యూరిటీలు ఉంటాయి. అంటే 3 లేయర్స్లో అతనికి సెక్యూరిటీ కనిపిస్తుంటుంది. అతను కానీ ఒక స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అందులో పడాల్సింది. ఎందుకంటే బస్తర్ జిల్లాలో కానీ అబూజ్మడ్లో కానీ ఛత్తీస్గఢ్ కానీ లేదు గేఓబీలో కానీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సరిహద్దు కానీ తెలంగాణ కర్రెలగుట్ల వైపు కానీ గచ్చిరోలి మహారాష్ట్ర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే అతని యొక్క ఆ టోపోగ్రఫీ మీద పూర్తిగా అవగాహన ఉంది. అదేవిధంగా అంతేకాకుండా కొండలు ఎక్కి దిగడంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. ఇవటే కాకుండా అతనికి వచ్చిన భాషలు గోండీ జాతికి చెందిన హిడ్మాకు గోండీ వచ్చు, హిందీ, బెంగాలీ, ఒడియా, తెలుగు ఎన్ని భాషల మీద పట్టుంది కాబట్టి అన్ని ప్రాంత ప్రజలు కూడా అతనికి బాగా లైక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆదివాసీలు అయితే అతను పిలుపు ఇస్తే చాలు మరుక్షణంలో అక్కడ వాళ్తారు. అతను ఏం చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంత ఆదివాసీలు అంత పట్టున్న హిడ్మా బస్తర్ జిల్లాలో అక్కడ వదిలిపెట్టి ఏఓబీకి ఎందుకు వచ్చారు అంటే గతంలో గాజర్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ నల్లూరి నారాయణరావు ఎలియాస్ సురేష్ ఇతని యొక్క స్టేట్ కమిటీ మెంబర్, అతనితో పాటు మరో 20 మంది మావోయిస్టులు అక్కడ ఉంటుంటారు. అతనితో పాటు టెక్ మధు కాకుండా టెక్ సురేష్, టెక్ క్రాంతి ఇతను కూడా అతనితో పాటు ఉండి అతను కూడా ఏఓబీలో ఉండడం. ఏఓబీ దాటిన తర్వాత కలిమెల బీజాపూర్ కలిమెల నుంచి బలిమెల అటువైపు తలదాచుకోవడం ఇటు రావడం జరుగుతుంది. కాబట్టి అతను ఆ ప్రాంతం నుంచి ఏఓబీ నుండి కట్ ఆఫ్ ఏరియాలోకి ఆంధ్రప్రదేశ్ రావడానికి వస్తున్నప్పుడు ఏపీ పోలీసులకు అతని వ్యూహాన్ని అడ్డుకుంటుంటారు. ఆ విధంగా అతనికి మంచి పట్టు ఉన్న ప్రాంతం అది. ఈ ప్రాంతంలోకి తలదాచుకోవడానికి హిడ్మా ఇతని సూచనల మేరకు వచ్చాడా లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరోసారి పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది కాబట్టి ఇక్కడ కూడా పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి ఆదివాసీలను సమకూర్చుకోవడానికి అతను ఏమైనా వ్యూహంలో భాగంగా ఇక్కడికి వచ్చాడా అనే విషయాన్ని పోలీసులు ఇంకా చెప్పట్లేదు. మొత్తమే తీసుకుంటే
ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 6 చనిపోయారు. 6లో హిడ్మాతో పాటు అతని భార్య, మరొక మహిళ ఉన్నారు, ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు. ఇతనితో పాటు నారాయణరావు అలియాస్ సురేష్, అదేవిధంగా టెక్ క్రాంతి కూడా చనిపోయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఆపరేషన్ చూస్తుంటే హిడ్మా ఎందుకు వచ్చారనేది ఆఫీసర్ల యొక్క చాలా ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకున్నారు. కాబట్టి నిన్న రాత్రి నుంచి ఏపీ డీజీపీ గారు హెడ్ క్వార్టర్లోని తెల్లవారుజామున 4 గంటల వరకు ఉండి అతనితో పాటు సీనియర్ ఆఫీసర్లు అందరూ రావడం, కూర్చొని ఈరోజు 4 గంటలకి డీజీపీ గారు అంతా ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళారంటే ఇది ముందస్తు భాగంగానే జరిగినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏబీలో ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆయన డైరెక్ట్గా హిడ్మాతో కొరియర్గా పనిచేస్తున్నారు అనేది అందరికి బహిరంగ రహస్యం. అతను ఒక డిఎస్పీ స్థాయి అధికారి. ఎప్పుడు హిడ్మా మీద వాచ్ చేయడం, హిడ్మాకు సంబంధించిన అన్ని వివరాలన్నీ అందించడంలో హిడ్మా అతన్ని కొరియర్గా భావించాడు. కానీ అతను మాత్రం పోలీస్ అనే విషయం హిడ్మాకు తెలియపోవడంతోని అతను వ్యూహంలో పడి ఈ విధంగా హిడ్మా ఇటు వచ్చాడని మాత్రం ఒక ప్రాథమిక సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఎవరూ ధృవీకరించట్లేదు. మొత్తం మీద తీసుకుంటే హిడ్మా ఇప్పుడు మనం చూస్తున్నాం మారేడుమిల్లి అటవీ ప్రాంతం, ఇది రాజమండ్రికి దగ్గరగా కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఒక మారేడుమిల్లి మద్దలూరు, ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ గొండివాడ ఈ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఈ గొండివాడ అనేది నెల్లూరు, కుట్రవాడ, పాములేరు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా కనిపిస్తుంటుంది. మారేడుమిల్లి ఇక్కడ చూస్తుంటే మనకి జలతరంగిణి, అదేవిధంగా వలమూరు, ఈ అమృతధార ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టిన కోట. కానీ ఇప్పుడు క్రమేపీ అది దూరమైపోయింది. ఎందుకంటే పోలీసుల యొక్క ఇది ప్రాంతం అంతా తిరగడం, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కూడా ఈ ప్రాంతంలోకి పూర్తిగా వెళ్ళడంతో ఇక్కడ నుండి ప్రజలు పార్టీకి దూరంగా అయ్యారనే విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలనుకుంటే తెలంగాణ నుంచి ఇటు రావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చే దారిలో కొంత అక్కడక్కడ ఆదివాసులు కనిపిస్తుంటారు. వాళ్ళ యొక్క సహకారంతో వీళ్ళు వస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాలు, గూండాల అనే గ్రామంలో పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అతనికి సపోర్ట్ చేయడంతో గతంలో గాజర్ల రవి కూడా ఇదే విధంగా రావడం, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, తర్వాత గాజర్ల రవి కూడా ఈ ప్రాంతంలో రావడంతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోండి ఈ ప్రాంతంలోని గతంలో కూడా గాజర్ల రవితో పాటు మరికొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్లో ఎలా వచ్చుంటాడు, దాదాపు 350 కిలోమీటర్లు ఎక్కడ బీజాపూర్ జిల్లా దాటి బస్తర్ నుంచి బీజాపూర్ జిల్లా వరకు ఏ విధంగా వచ్చారనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. నేషనల్ పార్క్లో చుట్టూ సెక్యూరిటీ మధ్య ఉండే హిడ్మా మారేడుమిల్లి ఎలాగొచ్చారనేది మనకున్న సమాచారం ప్రకారం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది రంపచోడవరం, మారేడుమిల్లి, గుడిస, మోతుగూడెం. ఇదంతా ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీకి పెట్టిన కోట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మారేడుమిల్లి ప్రాంతం నుండి చింతూరు మీదుగా కొంట ఈ ప్రాంతం అంతా మోతుగూడెం నుంచి రావచ్చు, లేదంటే గోదావరి రివర్ దాటినే రావచ్చు. మోతుగూడెం, పొల్లూరు ఇలాగ వెళ్ళొచ్చా, లేదు ఎక్కువగా మావోయిస్టుకి తిరిగే ఏరియా కాబట్టి మోతుగూడెం మీదుగా కొంట వచ్చి కొంట నుండి ఇలాగ ఇవి పైకి వెళ్తే గోదావరి నది కనిపిస్తుంది, సీలేరు కనిపిస్తుంది. ఇక్కడ నుండి కుర్తి, దోర్నపాల్. ఈ దోర్నపాల్ అనేది మావోయిస్ట్ పార్టీకి పెట్టిన కోటది. ఇప్పుడు కూడా అక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉంటారు. అసలు ఉదయం కాదు, రాత్రిలే కాదు, ఉదయం కూడా ఆ ప్రాంతంలోకి సింగిల్గా వెళ్ళాలంటే భయపడే ప్రాంతం ఈ దోర్నపాల్. ఈ దోర్నపాల్ వరకు వచ్చి ఇక్కడ నుండి హిడ్మా దోర్నపాల్, చిక్పాల్, కేరళపాల్ ఇలాగ ఈ విధంగా వెళ్ళి ఉండొచ్చు అనేది పోలీసుల యొక్క వ్యూహం. పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా మనం తీసుకుంటే చుట్టూ బందోబస్తు మధ్య ఇప్పుడు చూస్తున్న ఇంద్రావతి నేషనల్ పార్క్లోనే ఎక్కువగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సీనియర్ క్యాడర్లు అందరూ ఇక్కడ ఉంటున్నారు కదా తెలుస్తుంది. ఎందుకంటే నేషనల్ పార్క్లో గుహలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే సేఫ్ అని ఇప్పుడు ఉన్న యూజీలో ఉన్న మావోయిస్టులను భావిస్తుంటారు. అందులో భాగంగానే హిడ్మా కూడా ఈ ప్రాంతంలో తలదాచుకొని ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు 350 కిలోమీటర్లు అంటే మనకి దంతెవాడ ఈ ప్రాంతం దాటుకొని అలాగే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినట్లుగా మన సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు కరెక్టా అనేది పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వచ్చి సుకుమా మీదుగా ఈ ప్రాంతం మల్కన్గిరి, లంబసింగి ఆ విధంగా ఇక్కడ మనకి ఆ రూట్లో మారేడుమిల్లి వరకు రావడం, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎన్కౌంటర్ జరిగి ఆగిపోయినా ఇంకా కోంబింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన హిడ్మాతో పాటు దాదాపు 30 మంది వరకు ఇంకా చుట్టూ సెక్యూరిటీలు వస్తారు కాబట్టి
అంటే 3 లేయర్స్ దాటి 3 విభాగాలు దాటి హిడ్మాన్ కొట్టారంటే వీళ్ళందరూ పారిపోయి ఉండొచ్చు, లేదా వీళ్ళందరినీ ట్రాప్ చేసి అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చి హిడ్మాన్ మాత్రం ఎన్కౌంటర్ చేశారనేది ఇంకా మనకు సమాచారం రావాల్సి ఉంది. మొత్తమే తీసుకుంటే మావోయిస్ట్ పార్టీకి ఊహించిన దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే సెంట్రల్ కమిటీ సంబంధించిన అందరూ కూడా ఒకవైపు లొంగిపోవడమో మరోవైపు అరెస్ట్ అవ్వడమో లేదా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. కాబట్టి ఇక పార్టీకి ఊహించలేని దెబ్బ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే పార్టీకి బలం ఉందో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గోండి ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఎన్కౌంటర్ చనిపోవడంతో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పార్టీ వైపు వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తమే తీసుకుంటే ఈ ప్రాంతంలో ఈ విధంగా జరుగుతుంటే ఇప్పటికీ కొంతమంది అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇది జరుగుతున్న క్రమంలోనే విజయవాడ దగ్గర కానూరు ఆ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు ఉన్నారంటూ పోలీసుకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ కూడా దాడులు చేయడం, ఒక దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎప్పుడైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలంటూ లేదా కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్తో పాటు మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇది బూటకం ఎన్నుకుంటారా లేదా అనేది సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బాడీని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే పార్టీని మార్చి 31 తారీఖు సరికి క్లోజ్ చేయాలనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల అనుగుణంగా కేవలం ఎన్కౌంటర్లే కాకుండా పోలీసులు, గవర్నమెంట్ అంటే 6 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా రకరకాల పద్ధతుల్లో పార్టీని తగ్గించుకోవడానికి, పార్టీ ప్రాబల్యం తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే మనకు సమాచారం అవుతుంది. కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు కూడా హిడ్మా గ్రామం ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో పువ్వర్తి గ్రామం ఉందో ఆ గ్రామంకి వెళ్ళడం, హిడ్మా తల్లికి కాలుకి దండం పెట్టి బట్టలు పెట్టి తల్లి ద్వారా కూడా బయటికి రమ్మని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. తల్లి కూడా అలాగే చెప్పారు. కానీ అది హిడ్మా వరకు మెసేజ్ వచ్చిందా లేదా అనే సమాచారం లేదు. కానీ ఈలోగా హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయారు. ఇంకోవైపు ఎక్కడైతే కొంతమంది సెంట్రల్ కమిటీ ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి మెయిన్ లీడర్ తిరుపతితో పాటు ఆజాద్, అదేవిధంగా బడే చొక్కారావు గారు, అదేవిధంగా ఆజాద్ గారు వీళ్ళందరూ కూడా ఇంకో లోపల ఉన్నారు. వాళ్ళని కూడా బయటికి రమ్మని కూడా ములుగు ఎస్పీ గారు కానీ లేదా తెలంగాణకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం అడవిలోనే అమరులవుతారనేది వాళ్ళు తేలాల్సింది. కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇంతవరకు భారీ ఎన్కౌంటర్ జరిగాయి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జరిగాయి. ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరగడంతో మొత్తం టోటల్గా ఉన్న 6 రాష్ట్రాల పోలీసులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైపు చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిన్ పాయింట్గా వెళ్ళి ఎన్కౌంటర్ చేయడం అనేది మా పార్టీకి దెబ్బ అని చెప్పొచ్చు. అదేవిధంగా పోలీసుల్లో కూడా ఇంటర్నెట్ అంటే టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళామనేది వాళ్ళ అప్పర్ హ్యాండ్ చూపించుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గానే మనం చెప్పొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో రంపచోడవరం ఆ ప్రాంతంలో కూడా కుంబింగ్ జరుగుతుంది. రంపచోడవరం దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి గోదావరి తర్వాత వచ్చేసరికి చింతూరు ఈ ప్రాంతం మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో కూడా కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు చనిపోయిన తెలుగుకు సంబంధించిన నాయకులు చనిపోయినప్పుడు రిటైలేషన్ లేదు. కానీ ఖచ్చితంగా గోండికి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఆయన సానుభూతి పరులు ఎక్కడో అంటే ఆ ప్రాంతంలో ఎక్కడో దగ్గర అటాక్ చేసే అవకాశం మాత్రం ఒక సింబల్ కనిపిస్తుంది. ఏదో రకంగా చేయొచ్చు వాళ్ళు అనే విషయాన్ని పోలీసులకు గుర్తించి ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతాల్లో కానీ నేషనల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ మాకు చెప్పకుండా గ్రామాలకు వెళ్ళొద్దని, ఎవరికైతే థ్రెట్ ఉందో వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని పోలీసులు మాత్రం సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదో ఒక పరిణామం జరిగే అవకాశం కనిపిస్తున్న విషయం మాత్రం పోలీసులు నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే బందోబస్తు చేస్తున్నారు. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the central committee member.
and first. ఇది హిడ్మా ఎన్కౌంటర్పై ఒక విశ్లేషణ. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.